Welcome to our channel. Today we are discussing about important questions on official language, part 12. Question number 118. How many prizes and what is the amount distributed under All India Railway Hindi essay writing competition? All India Railway Hindi essay writing competition లో మొత్తం 8 అవార్డులు ఇస్తారండి. ఫస్ట్ ప్రైజ్ 5,000, సెకండ్ ప్రైజ్ 4,000, థర్డ్ ప్రైజ్ 3,000, కన్సోలేషన్ ప్రైజెస్ రిమైనింగ్ 5 ప్రైజెస్ ఇస్తారు. ఈచ్ వన్ 2,500. క్వశ్చన్ నెంబర్ 119. హౌ మెనీ ప్రైజెస్ అండ్ వాట్ ఈస్ ద అమౌంట్ గివెన్ అండర్ జోనల్ లెవెల్ హిందీ ఎస్సే రైటింగ్ కాంపిటీషన్? జోనల్ లెవెల్లో అయితే ఫస్ట్ ప్రైజ్ 2,000 అండి, సెకండ్ ప్రైజ్ 1,600, థర్డ్ ప్రైజ్ 1,200, కన్సోలేషన్ ప్రైజ్ అయితే 3 ఇస్తారు. అది ఈచ్ వన్ 800 రూపీస్. ఆల్ ఇండియాలో అయితే మొత్తం 8 అవార్డ్స్ ఇస్తారు, జోనల్ లెవెల్లో అయితే 6 అవార్డ్స్ ఇస్తారు. ఇది గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్ నెంబర్ 120. హౌ మెనీ ప్రైజెస్ అండ్ వాట్ ఈస్ ద అమౌంట్ డిస్ట్రిబ్యూటెడ్ అండర్ ఆల్ ఇండియా రైల్వే హిందీ అలొకేషన్ కాంపిటీషన్? ఆల్ ఇండియన్ రైల్వే హిందీ అలొకేషన్ కాంపిటీషన్లో ఫస్ట్ ప్రైజ్ 5,000 ఇస్తారండి, సెకండ్ ప్రైజ్ 4,000 ఇస్తారు, థర్డ్ ప్రైజ్ 3,000 ఇస్తారు, కన్సోలేషన్ ప్రైజెస్ 5 ఇస్తారు. ఈచ్ వన్ 2,500. టోటల్గా 8 అవార్డ్స్ ఇస్తారు. క్వశ్చన్ నెంబర్ 121. హౌ మెనీ ప్రైజెస్ అండ్ వాట్ ఈస్ ద అమౌంట్ గివెన్ అండర్ జోనల్ లెవెల్ హిందీ ఎలొకేషన్ కాంపిటీషన్? జోనల్ లెవెల్లో అయితే ఫస్ట్ ప్రైజ్ 2,000 అండి, సెకండ్ ప్రైజ్ 1,600, థర్డ్ ప్రైజ్ 1,200, కన్సోలేషన్ ప్రైజెస్ అయితే 3 ఉంటాయి. ఈచ్ వన్ 800 రూపీస్. జోనల్ లెవెల్లో అయితే 6 అవార్డ్స్ గుర్తుపెట్టుకోండి. ఆల్ ఇండియా రైల్వే అయితే 8 అవార్డ్స్ గుర్తుపెట్టుకోండి. అమౌంట్ అనేది ఆల్ ఇండియా రైల్వేలో ఈక్వల్ సేమ్ ఉంటుంది, జోనల్ లెవెల్కి కూడా సేమ్ ఉంటుంది. ఇది కొంచెం కన్ఫ్యూజ్ అవ్వకుండా గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్ నెంబర్ 122. హౌ మెనీ ప్రైజెస్ అండ్ వాట్ ఈస్ ద అమౌంట్ గివెన్ అండర్ రైల్ యాత్ర వృత్తాంత్ అవార్డ్ స్కీమ్? కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఫస్ట్ ప్రైజ్కి ఇప్పుడు 10,000 ఇస్తారండి. రైల్ యాత్ర వృత్తాంత్ అవార్డ్ స్కీమ్ కింద ఫస్ట్ ప్రైజ్కి 10,000, సెకండ్ ప్రైజ్కి 8,000, థర్డ్ ప్రైజ్కి 6,000, 5 కన్సోలేషన్ ప్రైజెస్ ఇస్తారండి. ఈచ్ వన్ 4,000 రూపీస్ ఇస్తారు. టోటల్ 8 అవార్డ్స్ అండి. క్వశ్చన్ నెంబర్ 123. హౌ మెనీ ప్రైజెస్ అండ్ వాట్ ఈస్ ద అమౌంట్ గివెన్ అండర్ రైల్ మినిస్ట్రీ హిందీ ఎస్ఏ కాంపిటీషన్? రైల్వే మినిస్టర్ హిందీ ఎస్ఏ కాంపిటీషన్లో 2 గెస్టెడ్ ఆఫీసర్స్కి 2 గెస్టెడ్ ఆఫీసర్స్కి 2, నాన్ గెస్టెడ్ ఆఫీసర్స్కి 2 అవార్డ్స్ ఇస్తారండి. ఫస్ట్ ప్రైజ్ అనేది 6,000, సెకండ్ 1,000 అనేది 4,000. ఇది గెస్టెడ్ కేటగిరీలో 2, నాన్ గెస్టెడ్ కేటగిరీలో 2 అవార్డ్స్ ఇస్తారు. క్వశ్చన్ నెంబర్ 124. విచ్ ఫార్మ్ ఆఫ్ న్యూమరల్స్ హేర్ టు బి యూజ్డ్ ఇన్ ద అఫీషియల్ పర్పస్ ఆఫ్ ద యూనియన్? ఆర్టికల్ 344 ప్రకారం హిందీ అనే దేవనాగరి స్క్రిప్ట్లో ఉంటుంది. నెంబర్స్ అనేవి ఇంటర్నేషనల్ ఫార్మ్ ఆఫ్ ఇండియన్ న్యూమరల్స్. క్వశ్చన్ నెంబర్ 125. వాట్ ఆర్ ద 4 లాంగ్వేజెస్ దట్ వర్ యాడెడ్ ఇన్ ద 18th లాంగ్వేజ్ added to the list of 18 languages of the 8th schedule? మనకు అఫీషియల్ లాంగ్వేజ్ 22 ఉంటాయండి. ఇనిషియల్గా 14 ఉంటాయి. తర్వాత 21st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 1967 ద్వారా హిందీని యాడ్ చేశారు. తర్వాత 3 లాంగ్వేజెస్ని యాడ్ చేశారండి 71st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ప్రకారం. అది కొంకణి, మణిపురి, నేపాలి. చివరిగా 92 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 2004 ప్రకారం బోడో, డోగ్రి, మైథలి, సంతాలి యాడ్ చేశారు. క్వశ్చన్ నెంబర్ 126. నేపాల్ ఇస్ ద స్టేట్ లాంగ్వేజ్ ఆఫ్ విచ్ స్టేట్? నేపాల్ అనేది ఒకే ఒక ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ అండి.
అది సిక్కిం స్టేట్ లాంగ్వేజ్ అండి. క్వశ్చన్ నెంబర్ 127. అండర్ విచ్ రూల్ ఇట్ ఈస్ మెన్షన్డ్ దట్ ద డాక్యుమెంట్స్ రెఫర్డ్ ఇన్ సెక్షన్ 3 of 3 subsection 3 of the act shall be responsibility for the person signing it? అఫీషియల్ లాంగ్వేజ్ యాక్ట్ 1976 ప్రకారం మనకి 13 ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఉంటాయండి. ఆ 13 ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ కూడా బోత్ లాంగ్వేజెస్లో ఉండాలి, హిందీతో పాటు ఇంగ్లీష్లో. అయితే దీనికి రెస్పాన్సిబిలిటీ ఎవరంటే ఎవరైతే సైన్ చేస్తారో అతనే హైయర్ అథారిటీ, అతనిదే రెస్పాన్సిబిలిటీ కూడా. ఇవన్నీ రూల్ నెంబర్ 6లో ఉంటాయండి. 1976 రూల్ నెంబర్ 6. క్వశ్చన్ నెంబర్ 128. The official language rules 1976 is applicable on entire countries except one state. What is the state? 1976 అఫీషియల్ లాంగ్వేజ్ రూల్స్ అనేవి భారతదేశంలో ఉన్న మొత్తం అన్ని రాష్ట్రాలకు చెందుతుంది, కానీ ఒక్క తమిళనాడుకి మాత్రం చెందదు. క్వశ్చన్ నెంబర్ 129. Central government officers shall be notified under which official language rule? సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసెస్ని అఫీషియల్ లాంగ్వేజ్ రూల్స్ 1976లో రూల్ నెంబర్ 10 సబ్ రూల్ 4 ప్రకారం నోటిఫై చేస్తారండి. థ్యాంక్ యూ.